రచయితగా మంచి సినిమాలను చేసిన కొరటాల శివ ఇప్పుడు దర్శకుడిగా మారి సెన్సేషనల్ హిట్ సినిమాలను అందిస్తున్నాడు. స్టార్ సినిమా కంటెంట్ డెప్త్గా ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ తను తీసిన 3 సినిమాలను హ్యాట్రిక్ హిట్స్గా మలిచాడు కొరటాల శివ. మిర్చి సినిమాతో మొదలైన కొరటాల శివ హిట్ సినిమాల జాబితా జనతా గ్యారేజ్ దాకా కొనసాగింది. ఇక ప్రస్తుతం మహేష్తో భరత్ అను నేను సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా ముహూర్తం ఎప్పుడో పెట్టుకున్నా నిన్ననే రెగ్యులర్ షూట్ మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్లో మహేష్ జూన్ 2వ వారంలో పాల్గొనే అవకాశాలున్నాయట. మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే మరోసారి జనతా గ్యారేజ్ కాంబినేషన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా షురూ చేశాడు కొరటాల శివ. సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ మే 20న తారక్ పుట్టినరోజు నాడు వచ్చింది. మహేష్ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో సినిమా ఓకే చేయడం అటు మహేష్ ఇటు తారక్ ఫ్యాన్స్ను కంగారు పెట్టిస్తుంది. త్వరగా చేయాలనే ఉద్దేశంతో హిట్ ట్రాక్లో ఏం చేసినా చెల్లుతుంది అన్న తొందరపాటుతో ఎక్కడ తమ అభిమాన నటులకు ఫ్లాప్ ఇస్తాడో అని కంగారు పట్టుకుంది. మహేష్ సినిమా రెగ్యులర్ షూట్ జూన్లో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా త్వరగా పూర్తి చేసి జూనియర్తో సినిమా చేయాలి. దర్శకుడు ఒకేసారి 2 సినిమాల మీద దృష్టి పెట్టడం కష్టమైన పని. మరి కొరటాల శివ వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో తెలియాల్సి ఉంది. హిట్ ట్రాక్ ఉంది కదా అని అనుకుంటే పొరపాటున తేడా వస్తే మాత్రం కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకులంతా ఇప్పుడు హిట్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఆ విషయంలో కొరటాల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.